ఇటీవల తిరుపతి జిల్లా తడా సుజాత నగర్లో పట్టపగలు జరిగిన దొంగతనం కేసును తడా పోలీసులు ఛేదించారు. గురువారం సూలూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు వివరాలు వెల్లడించారు. చంతక మణికంఠ అనే నిందితుడు శ్రీసిటీ వరదయ్యపాలెం తడా పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. వైజాగ్ పార్వతీపురానికి చెందిన నిందితుడు శ్రీసిటీలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ పగటిపూట దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించి అతనిని వద్ద నుంచి 106 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కేసు ఛేదించడంలో కృషి చేసిన సిఐ మురళీకృష్ణ, తడా ఎస్ఐ కొండప్ప నాయుడు, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఈ దొంగతనం చేసినట్టు తెలిసింది. దాని మీద ఈరోజు అరెస్ట్ చేసి దానికి సంబంధించి దాంట్లో పోయినటువంటి బంగారు వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ అబ్బాయి ఆగస్టు సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి శ్రీసిటీ వరదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి ఇంకా 2 దొంగతనం కేసుల్లో కూడా ఇళ్లలోకి వెళ్ళి ఇంట్లో ఎవరు లేనప్పుడు దొంగతనాలు చేశాడు. దీనికి సంబంధించి ఈ 3 కేసుల్లో 106 గ్రాముల బంగారు వస్తువుల్ని ఆయన పొజిషన్ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతనికి పాత క్రిమినల్ హిస్టరీ ఉంది. అక్కడ ఆ పోలీస్ స్టేషన్ హిస్టరీ షీట్ ఒకటి ఉంది, ద్వారకా పోలీస్ స్టేషన్ విశాఖపట్నం సిటీలో. దాన్ని ఆ షీట్ని కూడా అప్గ్రేడ్ చేసి డీసీ షీట్ కింద మార్చడానికి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. దీంట్లో బాగా పనిచేసినట్టు తడా ఎస్ఐ గారికి, సూలూరుపేట సిఐ గారి సిబ్బందికి అందరికీ రివార్డుల కోసం ఎస్పీ గారికి రికమెండ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే ఇక్కడ ఎక్కువగా ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు ఎక్కువ కంపెనీస్ లో పనిచేస్తారు. పగల ఇంట్లో ఎవరు లేకుండా వెళ్ళిపోతా ఉంటే ఇలాంటి హెచ్పీలు దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కనీసం ఆ ఇళ్లకు దగ్గరలో వాళ్ళ స్తోమతను బట్టి కానీ లేదంటే బజార్లో కానీ సీసీ కెమెరాలు ఉంటే మనకి చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే ఎల్హెచ్ఎంఎస్ అని పోలీస్ స్టేట్ గవర్నమెంట్ మన పోలీస్ తరఫు నుంచి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంది. రాత్రిపూట కనుక ఎవరైనా 2-3 రోజులు ఊరు వదిలిపెట్టి తాళం వేసి వెళ్ళేటట్టయితే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఎల్హెచ్ఎంఎస్ ద్వారా కూడా ఇట్లా దొంగతనాలు జరగకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు మంచి మేలు జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా సూలూరుపేట ప్రాంత ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.